శ్రీజరి ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నావా? అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఈ రోజు 17th అక్టోబర్ ఫ్రైడే. ఈ రోజు ఈవినింగ్ జియో హాట్స్టార్ లో శ్రీజ లైవ్ చాట్కి వస్తుంది. ఆ లైవ్ చాట్ లో ఎవరైతే వెళ్ళి అన్ఫేర్ ఎలిమినేషన్ అని కానీ లేదంటే బ్రింగ్ బ్యాక్ శ్రీజ అని కానీ శ్రీజాకి సపోర్ట్ చేస్తూ ఎవరైతే చాట్ చేస్తారో ఎక్కడైతే వ్యూవర్షిప్ హైలో ఉంటుందో వాళ్ళకి టీఆర్పీ పెరుగుతుందన్న నమ్మకం వస్తుంది శ్రీజాని లోపలికి పంపిస్తే. సో శ్రీజాని పంపించే అవకాశం ఉంది. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం శ్రీజాని హైదరాబాద్కి రమ్మని అయితే చెప్పారు. అది లోపలికి పంపిస్తారా లేదనేది చెప్పలేం. కానీ ఒక 2 రీజన్స్ ఉన్నాయి లోపలికి పంపించకపోవడానికి. ఎందుకంటే లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే ఈ వీక్ టీఆర్పీ రేటింగ్ చాలా హైలో ఉంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చారు, వైల్డ్ కార్డ్స్ లో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఎవరైతే శ్రీజ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు 2-3 రోజులు మాత్రమే బజ్ చేశారు సోషల్ మీడియాలో. అండ్ ట్విట్టర్ లో కూడా చల్లారిపోయింది, సోషల్ మీడియాలో కూడా బజ్ చల్లారిపోయింది. కాబట్టి వెళ్తుందా లేదా అనేది సందిగ్ధం. శ్రీజ లోపలికి వెళ్ళాలి అనుకుంటే ఈ రోజు లైవ్ స్ట్రీమ్ లో కనుక నువ్వు వెళ్ళి అక్కడ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి చార్ట్ చేసినట్టయితే కనుక వ్యూవర్షిప్ పెంచినట్లయితే కనుక శ్రీజ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ 90% ఉన్నాయైతే నాకు వచ్చిన అప్డేట్. అండ్ శ్రీజ లోపలికి వెళ్తే ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే మాధురి గారికి శ్రీజాకి కనుక ఫైట్ అయిందంటే కనుక ఇప్పుడు వచ్చి మాధురి గారితో గట్టిగా ఫైట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందరూ అరుస్తున్నారు తప్ప, ఎవరు రీతు అరుస్తుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఫైట్ చేయట్లేదు. సో శ్రీజాని పంపిస్తే కనుక వాళ్ళకి వీళ్ళకి ఫైట్ జరిగితే కనుక మాధురి గారికి శ్రీజకి ఫైట్ జరిగితే కనుక టీఆర్పీ కూడా పెరిగే అవకాశం చాలా ఉంది. కాబట్టి పంపించే అవకాశం ఉంది. చెప్పు, శ్రీజ లోపలికి వెళ్తుందంటావా? అంతా నీ చేతుల్లోనే ఉంది.